అంటే చిరంజీవి గారు అయితే ఆ ఫైట్స్ చూసి ఏం బాలకృష్ణ మనకి స్టంట్ మాస్టర్స్ ఉంటారు కదా, ఎందుకు కృష్ణ వైఖరి మారదండి. అతను బ్లడ్ అంటారు కదా, ఆ బ్లడ్ లో ఉన్నట్లు ఉంది. నిప్పురా సినిమా షూటింగ్ లో బాలకృష్ణ గారితో ఉన్నా అంటే ఆ సినిమా షూటింగ్ లో ఒక లారీ పైటాప్ నుంచి అప్పుడు గెంతరండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందని కాదు, అప్పుడు లారీ పైటాప్ నుంచి గెంతాల కింద నుంచి కింద లారీ. నమస్కారం, నేను మీ రాజధాని. ఈరోజు బాలకృష్ణ గారు గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే అతను హాస్పిటల్ ఉన్నారు. ఇంకా రెండు రోజులు 3 రోజుల్లోనూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అవుతారు. అతనికి తెలుసు ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయ్యింది కాకినాడ పోర్ట్లోను. సినిమా షూటింగ్లో బాలకృష్ణ గారు ఆ విధంగా జారి పడ్డారంటే కారణం ఏంటంటే ఏజ్ ప్రభావం. 65 సంవత్సరాలు వచ్చేసాయి అతనికి. ఇప్పుడు ఇంకా రిస్క్ చేస్తున్నారు అతను. ఇది చెప్పాలంటే డేరింగ్ డాషింగ్ అంటుంటారు కదా, అలాంటి యాక్టింగ్లను నేను చూసిన యాక్టర్లోను సినిమా షూటింగ్లోనూ ఎక్కువ డేరింగ్ చేసిన యాక్టర్ ఎవరు ఉన్నారంటే బాలకృష్ణ గారేనండి. అక్కడ నిర్మాతకి ఏమీ నష్టం ఉండదండి అతని వల్ల. ఎందుకంటే ఏ సీన్ తీయాలంటే నో అని చెప్పరు, వెళ్ళిపోతారు, చేసేస్తారు. అది వచ్చే వరకు కరెక్ట్గా వచ్చే వరకు ఎంత రిస్క్ అయినా అక్కడ చేస్తారు. ఒక పక్క వాళ్ళు వద్దునేస్తుంటారు, ఎందుకంటే అయిపోయిందని చాలా అంటుంటారు నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ కెమెరామ్యాన్ కానీ. కానీ బాలకృష్ణ గారు ఒప్పుకోరండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇలాగ అవ్వింది, అక్కడ ఫైట్ సీన్లను అని చెప్తున్నారు. కానీ ఇలాంటి సీన్స్ అన్ని అతని జీవితంలో ఎన్నో చేశారు, ఒకటి కాదు రెండు కాదు, ఇలాంటి రిస్కులు. కానీ ఇప్పుడు చేసింది రిస్క్ కాదండి, ఏజ్ వల్ల కొంచెం స్లిప్ అయ్యారు అంతే తప్ప కేట్లేదు. అతను కంపల్సరీగా ఆపరేషన్ అయింది, బాగుందని చెప్పారు డాక్టర్లు. ఇంక 4 రోజులు రెస్ట్ తీసుకోవాలా, వచ్చేస్తారు. మరి సినిమా షూటింగ్లో మరి పాల్గొంటారు. కానీ అతని పద్ధతి మాత్రం మారుతుందని నేను అనుకోను. ఎందుకంటే అతను పద్ధతే కాదు, అతని ఆలోచనలు కూడా ఏ నిర్మాతకి ఎప్పుడు కూడా హాని జరగదు అతని వల్ల. ఎందుకంటే అతని వల్ల ఎప్పుడు సినిమా ఆగిపోవడం కానీ ఏమున్నదండి. అతను మీకు తెలుసు తెలీదు, నేను ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఇలాంటి ఫైట్స్ గురించి మాట్లాడుతుంటారు చాలా మంది. మీరు 1991 ఆ టైంలోనూ మీకు తెలుసు, 90లోను లారీ డ్రైవర్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఫైట్ చేస్తుంటే చిరంజీవి గారు అయితే ఆ ఫైట్స్ చూసి ఏం బాలకృష్ణ మనకి స్టంట్ మాస్టర్స్ ఉంటారు కదా, ఎందుకు ఇంత రిస్క్ చేసుకోవడం, వాళ్ళు చేస్తారు, మనకి ఎందుకు ఇంత బాధ, మన వల్ల అభిమానులు కానీ చాలా కుటుంబం మనకు ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అన్న. అప్పుడు అతను ఆ సినిమా చూస్తుంటారు మీరు, అన్ని జనరల్గా చేసి చాలా కష్టపడి చేశారు ఫైట్స్ అనేది. ఆ ఫైట్స్ చూసి అప్పట్లోనూ చిరంజీవి గారే వావ్ అన్నారండి నిజంగా బాలకృష్ణ గారిని. అంత నిజంగా చెప్పాలంటే ఒక హీరోని పొగడం అంటే పొగడం కాదు, అది రిస్క్ అని చెప్పారు అప్పుడు. అది పొగడం కాదు, ఇలా చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది అనమాట. కానీ బాలకృష్ణ వైఖరి మారదండి. అతను బ్లడ్ అంటారు కదా, ఆ బ్లడ్లో ఉన్నట్లు ఉంది, అనుకుంటే సాధించేస్తారు అంతే. నేను ఎప్పుడంటే 1991లోను నిప్పురా సినిమా షూటింగ్లో బాలకృష్ణ గారితో ఉన్నానండి. అది విశాఖపట్నంలో కన్వర్ బెల్ట్ దగ్గర సినిమా షూటింగ్ జరిగింది, విశాఖపట్నం వంటవాళ్ళు. అక్కడ చెప్పంటే అతను తీరి చూస్తే బాలకృష్ణ ఇలాగంటారా హీరో, ఎంత గొప్ప హీరో ఇలా ఉంటారని ఎవరు ఊహించరండి, అలాగున్నారండి అతను. ఎందుకంటే చెప్తే మీరు నమ్మరు, అక్కడ ఆ కన్వేర్ బ్యాట్ పక్క నుంచి విశాఖపట్నం మురికి వాటర్ అంతా పక్కన వెళ్ళిపోద్దండి. అయితే బాలకృష్ణ గారికి కుర్చీ వేశారు, అక్కడ కూర్చున్నారు, పక్కన స్మెల్ వస్తుంది, అటుపక్క మనుషులు కూడా వెళ్ళరు. ఆయన సినిమా షూటింగ్ అనేది జనం దగ్గర 100 మంది ఉన్నారంటే. ఆ టైంలో టిఫిన్ తెచ్చారు, ఎవరు తెస్తే తినేస్తానండి అక్కడ. ఇది పక్క వచ్చి తినొచ్చు కదా, అక్కడ తినేస్తారంటే అతను ఏంటి అయ్యి చూడరండి, ఎవరికి ఇబ్బంది కలగకూడదనే తినేస్తారు. అతనికి తెలుసు. కానీ ఇక్కడ లేస్తే అక్కడ కెమెరామ్యాన్ కానీ అందరు కానీ కొంచెం ఇబ్బంది పడతారేమో, నన్ను ఎప్పుడు పిలుస్తారు సినిమా షూటింగ్కి, ఎప్పుడు షార్ట్ పిలుస్తారని, అదే యాత్ర అండి. అందువల్ల నేను చెప్పండి, అతనికి ఏమీ ఉండదండి. తినే వస్తువు కూడా ఏదైనా చెప్తారు కదా, చెప్పారు మీరు వింటారు, ఏదైనా తినేస్తాను నేను, నాకు ఇది అది కావాలి ఉండదు, ఆరోగ్య సూత్రాలు పాటించని చెప్పారు. అంటే అతనికి ఏది మనసుకి నచ్చితే అది వేస్తారు. ఒక చిన్న పిల్లడి మనస్తత్వం నిజం చెప్పాలంటే.
అందువల్ల అతను ఇంకా రిస్క్లో పడుతున్నారు ఇలాగ మాటల వల్లే. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా షూటింగ్లో ఒక లారీ పైటాప్ నుంచి అప్పుడు గెంతరండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందని కాదు, అప్పుడు లారీ పైటాప్ నుంచి గెంతాల కింద నుంచి కింద లారీ కింద పైటాప్ నుంచి బాలకృష్ణ గారు ఎక్కారు, కిందనేమో ఆయన సెట్ చేశారు, దానికి గెంతాలన్నమాట. కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి అసిస్టెంట్ షూట్ చేస్తున్నారు. ఒకసారి గెంతారండి, రెండుసార్లు గెంతారండి. అసిస్టెంట్ కెమెరామెన్ అయిపోయింది సార్ చాలా అన్నారు. బాలకృష్ణ ఒప్పుకోలేదే, నేను చేస్తానని చెప్పి ఎక్కడో గెంతడం అలా తీసుకోలేదు. దగ్గర అప్పుడు వయసు అతనిది 31 సంవత్సరం అతని వయసు చెప్పాలంటే. ఆ టైంలో సరే నాకు అప్పుడు 20 సంవత్సరాలు దగ్గర. నేను భయపడ్డాను, అతను భయపడకట్టు గింతేస్తూనే ఉన్నారు. నేను ఇప్పటికీ మర్చిపోను బాలకృష్ణ గారి సినిమా షూటింగ్ కన్వర్ట్ బెల్ట్ విశాఖపట్నం 1 టౌన్లో జరిగినప్పుడు. అందులో విజయశాంతి గారు ఉన్నారు, తర్వాత లక్ష్మి గారు ఉన్నారు. ఫస్ట్ టైం సినిమా షూటింగ్కి డైరెక్టర్ లేకుండా సినిమా షూటింగ్ అవుతుందా అనుకోవడం అనేది ఆ సినిమా చూశానండి. డైరెక్ట్గా అక్కడ లేరు, కానీ ఎస్ గోపాల్ రెడ్డి అసిస్టెంట్ కెమెరామెన్ బాలకృష్ణ గారు అంతే. వాళ్ళ పక్క నేను కూడా ఉన్నాను, ఎందుకంటే కొన్ని విషయాలు నేను అప్పుడు ఆ రోజు ఇది చెప్పడం వల్ల అసిస్టెంట్ కెమెరామెన్ అతను దగ్గర ఉంచుకున్నారు ఆ రోజు. అంటే ఆ సినిమా పోద్దని చెప్పడం వల్ల నన్ను అక్కడ ఉంచుకున్నారు. అది తెలిసి ఆ సినిమా పోద్దని చెప్పాను. ఇప్పుడు ఎందుకు పోద్ది అనేది తర్వాత చెప్పొచ్చు అని ఇప్పుడు చెప్పడం లేదు, చూడడం జరిగింది. అప్పుడు బాలకృష్ణ వ్యక్తిత్వం చూశానండి. కారు మీద డ్రైవింగ్ చేస్తున్నారు బాలకృష్ణ గారు, కెమెరామ్యాన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు అసిస్టెంట్ కెమెరామ్యాన్ కారు మీద ముందుగా కూర్చొని తీసేస్తున్నారు. తాళ్ళు కట్టుకోకుండా ఇలాంటి రిస్క్ షాట్లు ఎన్నో చేశారు అక్కడ. చాలా ఫాస్ట్గా వస్తారండి, చాలా ఫాస్ట్ చేస్తారండి. ఇలాంటి వ్యక్తిత్వం ఉండడం వల్ల ఈరోజు ఇప్పుడు జరిగిందని చాలా మంది బాధపడుతున్నారు. కానీ బాలకృష్ణ గారి వ్యక్తిత్వం అలాంటిది అంటే నిర్మాతలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తారు. అందుకే అతను ఎన్టీ రామారావు అవార్డు అలా గిన్నీస్ బుక్ ఎక్కడానికి చిన్న విషయం కాదు. 50 సంవత్సరాలు సినిమా పరిశ్రమలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కమలాసన్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఉన్నారు. కానీ ఇతనికి ఎందుకు ఇచ్చారంటే అందరికంటే ముందు వచ్చారు కాబట్టి, ముందు వచ్చి ఇంకా 50 సంవత్సరాలు దాటిపోయి ఇంకా నటిస్తున్నారు కాబట్టి అది ఇప్పటికీ వాళ్ళకి అయిపోయి అలా చాలా మంది అలాగా జీవితం కడిగి కలిసి కొడితే 50 సంవత్సరాలు అయిపోద్ది. అంటే చాలా మంది అనుకుంటారు నాగేశ్వరరావు గారు లేరా అంటే ఉన్నారు, కానీ అతను హీరోగా కాకంటే మధ్య మధ్యన మానేసి తర్వాత గ్యాప్ ఇచ్చి తర్వాత చిన్న చిన్న పాత్రలు వేయడం జరిగింది కాబట్టి అతనికి అవకాశం 50 సంవత్సరాలు అవలేనట్లు పక్కన పెట్టారు. కానీ అంతే తప్ప ఇంకేట్లేదు. నిజంగా మీకు బాలకృష్ణ గారి గురించి నేను బాగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇది బాలకృష్ణ గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలనే ఉద్దేశం. ఎందుకంటే నేను అంత గొప్ప వ్యక్తి నేను చూడలేదు. అంటే సినిమా యాక్టర్లు చాలా మంది అంటారు రకరకాలుగా ఏదో మాట్లాడేస్తారు, ఇది చెప్పారు అది చెప్పలేదు అని అబద్ధాలు ఆడేస్తారు. కానీ బాలకృష్ణ గారు ఆ రోజు చూశాను నేను నిప్పురవ సినిమా షూటింగ్లో. ఇప్పటి